హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐడియాస్ కాంపిటేటివ్ వరల్డ్. ఈ రోజు మన వీడియోలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర పార్ట్ 2 అయితే వీడియో అయితే చూడబోతున్నామండి. ఇందులో ఉన్న అన్ని క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి గ్యాదర్ చేసుకొని ఈ వీడియోలో మీ ముందు ఉంచడం జరుగుతుందండి. ఆల్రెడీ పార్ట్ 1 అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ అలానే ఇప్పుడు మనము ఏపీఎస్సి గ్రూప్ 2 స్పెషల్ వీడియోస్ అయితే చేయబోతున్నామండి. మెయిన్స్ దట్టు మెయిన్ స్పెషల్ అన్ని మెయిన్స్ అయితే రాబోతున్నాయండి, సిలబస్ని కవర్ చేస్తూ వీడియోస్ అయితే. అండ్ ఆఫ్టర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి అప్పటి నుంచి ప్రిలిమ్స్ అయితే కవర్ చేయబోతున్నాము. సో మీకు కనుక ఈ వీడియో నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ encourage us and support us by hitting the like button, share button and subscribe button. Without any delay, let's get into the video. Who wrote the Telugu writings నీతి శాస్త్ర ముక్తావళి అండ్ సుమతి శతకం? నీతి శాస్త్ర ముక్తావళి మరియు సుమతి శతకం అనే తెలుగు రచనలను ఎవరు రచించారు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, బద్దెన. నీతి శాస్త్ర ముక్తావళి మరియు సుమతి శతకం అనే తెలుగు రచనను రచించిన వారు బద్దెన. Match the literary work of Telugu authors in list 1 with the person associated with it in list 2. In list 1, person A. Andhra Mahabharatam. B. Markandeya Puranam. C. Dasakumara Charitra. D. Harivamsamu. In list 2, literary work. 1. Nannaya Bhattaraka. 2. Marana. 3. Yerrana Yerra Pragada. 4. మూలఘటిక కేటన. And the answer is option 1, A1, B2, C4, D3. ఆంధ్ర మహాభారతం, నన్నయ్య భట్టారక, మార్కండేయ పురాణం, మారణ, దశకుమార చరిత్ర, మూలఘటిక కేటన, హరివంశము, ఎర్రన ఎర్రప్రగడ. With respect to the economic history of Andhra Pradesh, the term Kamsalis is often seen in the historical records. Who were they? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక చరిత్రకు సంబంధించి చారిత్రక పత్రాలలో కంసాలీలు అనే పదం తరచుగా కనిపిస్తుంది. వారు ఎవరు? And the answer is option 1, గోల్డ్స్మిత్. కంసాలి వారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక చరిత్రకు సంబంధించి చారిత్రక పత్రాలలో కంసాలీలు అనే పదం తరచుగా కనిపిస్తుంది. వారు గోల్డ్స్మిత్ చేసేవారు. నిర్వాచనోత్తర రామాయణం ఈజ్ ఎ వర్క్ ఆఫ్. నిర్వాచనోత్తర రామాయణం దీని రచన? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, తిక్కన. నిర్వాచనోత్తర రామాయణమును రచించిన వారు తిక్కన. Who was the first person to translate the Ramayana into Telugu? రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన తొలి వ్యక్తి ఎవరు? And the answer is option 4, గోన బుద్ధారెడ్డి. రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన తొలి వ్యక్తి గోన బుద్ధారెడ్డి. The following question contains an assertion A followed by a revision R. Read them carefully and provide the correct answer. క్రింది ప్రశ్నలు ఒక ప్రతిపాదన A మరియు దాని తరువాత ఒక కారణం R ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా చదివి సరైన సమాధానం ఇవ్వండి. Assertion A. నన్నయ్య is often regarded as the first poet of Telugu literature. ప్రతిపాదన A. నన్నయ్యను తరచుగా తెలుగు సాహిత్యపు తొలి కవిగా పరిగణిస్తారు. Revision R. నన్నయ్య was one of the 8 great poets of Telugu literature who adorned the court of శ్రీకృష్ణదేవరాయ. కారణం R. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానాన్ని అలంకరించిన తెలుగు సాహిత్యపు 8 మంది గొప్ప కవులలో నన్నయ్య ఒకరు. And the answer is option 3. Assertion A is true and the reason R is false. నన్నయ్యను తరచుగా తెలుగు సాహిత్యపు తొలి కవిగా పరిగణిస్తారు is the correct answer. Machilipatnam, a settlement founded in 1611 by the English, acted as their headquarters until they finally moved to Madras in Dash.
1611లో ఆంగ్లేయులచే స్థాపించబడిన మచిలీపట్నం అనే స్థావరం వారు చివరకు డాష్లో మద్రాసుకు తరలి వెళ్లే వరకు వారి ప్రధాన కార్యాలయంగా పనిచేసింది. అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 1641. 1611లో ఆంగ్లేయులచే స్థాపించబడిన మచిలీపట్నం అనే స్థావరం వారు చివరకు 1641లో మద్రాసుకు తరలి వెళ్లే వరకు వారి ప్రధాన కార్యాలయంగా పనిచేసింది. The war between the French and the English took place at Chendurti in 1758. This place is located in the present district of. ఫ్రెంచ్ మరియు ఆంగ్లేయుల మధ్య యుద్ధం 1858లో చందుర్తిలో జరిగింది. ఈ ప్రదేశం ప్రస్తుతం డాష్ జిల్లాలో ఉంది. అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 విజయనగరం. ఫ్రెంచ్ మరియు ఆంగ్లేయుల మధ్య యుద్ధం 1858లో చందుర్తిలో జరిగింది. ఈ ప్రదేశం ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఉంది. When was the war between the ruler of Vijayanagaram and the ruler of Bobbili Fort? విజయనగరం పాలకుడికి మరియు బొబ్బిలి పాలకుడికి మధ్య యుద్ధం ఎప్పుడు జరిగింది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 1757. విజయనగరం పాలకుడు మరియు బొబ్బిలి పాలకుడికి మధ్య యుద్ధం 1757లో జరిగింది. The Godavari district came under the control of the East Indian Company in the year. గోదావరి జిల్లా డాష్ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ నియంత్రణలోకి వచ్చింది. అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 1766. ది గోదావరి district came under the control of the East Indian Company in the year 1766. Which of the following statements are correct regarding the Justice Party? జస్టిస్ పార్టీకి సంబంధించి క్రింది ప్రకటనలు ఏవి సరి అయినవి? 1. It was formed in 1917 to fight against the Brahmin dominated politics. బ్రాహ్మణ ఆధిపత్య రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటానికి ఇది 1917లో ఏర్పడింది. 2. It supported the separate Andhra movement. ఇది ప్రత్యేక ఆంధ్ర ఉద్యమానికి మద్దతు ఇచ్చింది. 3. It participated in the elections and formed the Madras State Cabinet. ఇది ఎన్నికలలో పాల్గొని మద్రాసు రాష్ట్ర మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసింది. And the answer is option 4 1 and 3 only. It was formed in 1917 to fight against the Brahmin dominated politics. బ్రాహ్మణ ఆధిపత్య రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడడానికి ఇది 1917లో ఏర్పడింది. It participated in the elections and formed the Madras State Cabinet. ఇది ఎన్నికలలో పాల్గొని మద్రాసు రాష్ట్ర మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసింది. Which of the following statements are correct regarding the Justice Party? జస్టిస్ పార్టీకి సంబంధించి కింది ప్రకటనలు ఏది సరి అయినది? 1. Dr. C. Natesha Mudaliar established the Justice Party with the support of T.M. Nair and P. Tyagaraja Shetty. డాక్టర్ సి నటేష ముదలియార్, టి.ఎం. నాయర్ మరియు పి. త్యాగరాయ శెట్టిల మద్దతుతో జస్టిస్ పార్టీని స్థాపించారు. 2. The Justice Party never participated in the election of the Madras Legislative Assembly. జస్టిస్ పార్టీ మద్రాసు శాసనసభ ఎన్నికలలో ఎన్నడూ పాల్గొనలేదు. 3. The Justice Party outrightly supported the separate Andhra movement. జస్టిస్ పార్టీ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది. And the answer is option 2 1 only. Dr. C. Natesha Mudaliar established the Justice Party with the support of T.M. Nair and P. Tyagaraja Shetty. డాక్టర్ సి నటేష ముదలియార్, టి.ఎం. నాయర్ మరియు త్యాగరాయ శెట్టిల మద్దతుతో జస్టిస్ పార్టీని స్థాపించారు. When was the Guntur region brought under the control of the British East Indian Company and became a district of the Madras Presidency? గుంటూరు ప్రాంతం ఎప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నియంత్రణలోకి తీసుకురాబడింది, మద్రాస్ ప్రెసిడెన్సీలో ఒక జిల్లాగా మారింది. And the answer is option 2 1788. గుంటూరు ప్రాంతం 1788 బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నియంత్రణలోకి తీసుకురాబడింది, మద్రాస్ ప్రెసిడెన్సీలో ఒక జిల్లాగా మారింది.
The War of Padmanabham was fought on 10th July 1794 between the British colonel Pendergast, signed by the governor of Madras, John Andrews, and the Raja of పద్మనాభం యుద్ధం 1794 జూలై 10న మద్రాస్ గవర్నర్ జాన్ ఆండ్రూస్ పంపిన బ్రిటిష్ కల్నర్ పెండర్గాస్ట్ మరియు డాష్ రాజాకు మధ్య జరిగింది. అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 విజయనగరం. పద్మనాభ యుద్ధం 1894 జూలై 10న మద్రాస్ గవర్నర్ జాన్ ఆండ్రూస్ పంపిన బ్రిటిష్ కల్నర్ పెండర్గాస్ట్ మరియు విజయనగరం రాజుకు మధ్య జరిగింది. Which of the following statements are correct regarding the advent of Europeans in Andhra? ఆంధ్రాలో యూరోపియన్ల రాకకు సంబంధించి క్రింది ప్రకటనలో ఏది సరి అయినది? 1. They built factories and warehouses in మచిలీపట్నం and విశాఖపట్నం. వారు మచిలీపట్నం మరియు విశాఖపట్నంలో కర్మాగారాలు మరియు గిడ్డంగులను నిర్మించారు. 2. They established the Board of Revenue to look after these factories and warehouses. ఈ కర్మాగారాలు మరియు గిడ్డంగులను పర్యవేక్షించడానికి వారు రెవెన్యూ బోర్డును స్థాపించారు. 3. The Sarkar area comes under British control in 1799. సర్కార్ ప్రాంతాలు 1799లో బ్రిటిష్ వారి నియంత్రణలోకి వచ్చాయి. And the answer is option 2, 1 and 2 only. ఆంధ్రాలో యూరోపియన్ల రాకకు సంబంధించి క్రింది ప్రకటనలు సరి అయినది. వారు మచిలీపట్నం మరియు విశాఖపట్నంలో కర్మాగారాలు మరియు గిడ్డంగులను నిర్మించారు. ఈ కర్మాగారాలు మరియు గిడ్డంగులను పర్యవేక్షించడానికి వారు రెవెన్యూ బోర్డును స్థాపించారు. Select the option that is correct regarding the following two statements labeled accession A and region R. ప్రతిపాదన A మరియు కారణం R అని పేరు పెట్టబడిన క్రింది రెండు వ్యాఖ్యలకు సంబంధించి సరి అయిన ఎంపికను ఎంచుకోండి. Accession A. కోరుకొండ సుబ్బారెడ్డి is the real icon of the freedom struggle in the tribal region of present ఆంధ్రప్రదేశ్. ప్రతిపాదన A. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతంలో జరిగిన స్వాతంత్ర పోరాటానికి కోరుకొండ సుబ్బారెడ్డియే నిజమైన ప్రతీక. Region R. He attacked and captured నాగవరం ఫోర్ట్ and kept it under his control for 15 days. ఆయన నాగవరం కోటపై దాడి చేసి దానిని స్వాధీనం చేసుకుని 15 రోజుల పాటు తన నియంత్రణలో ఉంచుకున్నారు. And the answer is option 2. Both A and R are true, but R is not the correct explanation of A. Match the following list. List 1 with those list 2. జాబితా 1 తిరుగుబాట్లు, జాబితా 2 సంబంధిత నాయకులు. ఇన్ జాబితా 1 తిరుగుబాట్లు. 1 రంప తిరుగుబాటు, 2 కోయ తిరుగుబాటు, 3 పాళిగాళ్ల ద్వారా తిరుగుబాటు, 4 కొండారెడ్డి గిరిజన తిరుగుబాటు. ఇన్ జాబితా 2 సంబంధిత నాయకులు. ఏ కోరుకొండ సుబ్బారెడ్డి, బి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, సి అల్లూరి సీతారామరాజు, డి తమ్ముసర. And the answer is option 2, 1C, 2D, 3B, 4A. రంప తిరుగుబాటు, అల్లూరి సీతారామరాజు, కోయ తిరుగుబాటు, తమ్మసర, పాళిగాళ్ల ద్వారా తిరుగుబాటు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కొండారెడ్డి గిరిజన తిరుగుబాటు, కోరుకొండ సుబ్బారెడ్డి. The Tamil language weekly dash founded in May 1924 became the organ of the self-respect movement. మే 1924లో స్థాపించబడిన తమిళ భాష వారపత్రిక డాష్ ఆత్మగౌరవ ఉద్యమానికి అధికారిక ప్రతీకగా మారింది. And the answer is option 1, కుడి అరసు. మే 1924లో స్థాపించబడిన తమిళ భాష వారపత్రిక కుడి అరసు ఆత్మగౌరవ ఉద్యమానికి అధికారిక ప్రతీకగా మారింది. Which of the following statements are correct regarding the 1923 annual section of the All India Congress Committee? అఖిల భారత్ కాంగ్రెస్ కమిటీ యొక్క 1923 వార్షిక సమావేశానికి సంబంధించి క్రింది ప్రకటనలు ఏవి సరి అయినవి?
1. The session was held at Kakinada, a major town in the East Godavari district. ఈ సమావేశం తూర్పుగోదావరి జిల్లాలోని ఒక ప్రధాన పట్టణమైన కాకినాడలో జరిగింది. 2. It was presided over by భోగరాజు పట్టాభి సీతారామయ్య. దీనికి భోగరాజు పట్టాభి సీతారామయ్య అధ్యక్షతను వహించారు. 3. It asked people to adopt civil disobedience as a final resort to attain స్వరాజ్. స్వరాజ్యం సాధించడానికి చివరి ప్రయత్నంగా శాసన ఉల్లంఘనను చేపట్టాలని అది ప్రజలకు పిలుపునిచ్చింది. And the answer is option 4, 1 and 3 only. ఈ సమావేశం తూర్పుగోదావరి జిల్లాలోని ఒక ప్రధాన పట్టణమైన కాకినాడలో జరిగింది. స్వరాజ్యం సాధించడానికి చివరి ప్రయత్నంగా శాసన ఉల్లంఘనను చేపట్టాలని అది ప్రజలకు పిలుపునిచ్చింది. మ్యాచ్ ది ఫాలోయింగ్ లిస్ట్ 1 విత్ దోస్ లిస్ట్ 2. జాబితా 1 సంఘటనలు, జాబితా 2 సంబంధిత వ్యక్తులు. ఇన్ జాబితా 1 1 తెనాలి బాంబు కేసు, 2 చీరాల పేరాల ఉద్యమం, 3 కోటపకొండ సంఘటన, 4 కాకినాడ అల్లర్ల కేసు. ఇన్ జాబితా 2 సంబంధిత వ్యక్తులు. ఏ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, బి తిరునగరి రామాంజనేయులు, సి గాడె చిన్నబ్బారెడ్డి, డి కొప్పల్లి కృష్ణారావు. And the answer is option 2, 1B, 2A, 3C, 4D. తెనాలి బాంబే కేసు, తిరునగరి రామాంజనేయులు, చీరాల పేరాల ఉద్యమం, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, కోటపకొండ సంఘటన, గాడె చిన్నబ్బారెడ్డి, కాకినాడ అల్లర్ల కేసు, కొప్పల్లి కృష్ణారావు. మ్యాచ్ ది ఫాలోయింగ్ లిస్ట్ 1 విత్ దోస్ లిస్ట్ 2. జాబితా 1 మహిళా నాయకులు, జాబితా 2 స్వాతంత్ర ఉద్యమంలో పాత్ర. 1 డాక్టర్ ముత్తు లక్ష్మీరెడ్డి, 2 దుర్గాబాయ్ దేశ్ముఖ్, 3 రుక్మిణి లక్ష్మీపతి, 4 దువ్వూరి సుబ్బమ్మ. ఏ రాజ్యాంగ అసెంబ్లీ సభ్యురాలు, బి మొదట ఆంధ్ర రాష్ట్ర మహాసభకు అధ్యక్షత వహించారు, సి 1930లో వేదారణ్యం ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు, డి ఆమెకు దేశ బాంధవి అనే బిరుదు ప్రదానం చేయబడింది. And the answer is option 2, 1B, 2A, 3C, 4D. డాక్టర్ ముత్తు లక్ష్మీరెడ్డి మొదట ఆంధ్ర రాష్ట్ర మహాసభకు అధ్యక్షత వహించారు. దుర్గాబాయ్ దేశ్ముఖ్ రాజ్యాంగ అసెంబ్లీ సభ్యురాలు. రుక్మిణి లక్ష్మీపతి 1930లో వేదారణ్యం ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. దువ్వూరి సుబ్బమ్మ ఆమెకు దేశ బాంధవి అనే బిరుదు ప్రదానం చేయబడింది. Who among the following pressured the Mughal Emperor Shah Alam to issue a firman ceding all the North Indian circles to the English? ఉత్తర సర్కార్లన్నిటినీ ఆంగ్లేయులకు అప్పగిస్తూ ఫోర్మాన్ జారీ చేయమని మొఘల్ చక్రవర్తి షా ఆలంపై ఒత్తిడి తెచ్చింది ఈ క్రింది వారిలో ఎవరు? And the answer is option 1, రాబర్ట్ క్లైవ్. ఉత్తర సర్కార్లన్నిటినీ ఆంగ్లేయులకు అప్పగిస్తూ ఫార్మాన్ జారీ చేయమని మొఘల్ చక్రవర్తి షా ఆలంపై ఒత్తిడి తెచ్చింది రాబర్ట్ క్లైవ్. ఆంధ్ర ప్రాంతంలోని డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యకలాపాలకు సంబంధించి క్రింది ప్రకటనలో ఏది సరి అయినది? 1 వారు ఆంధ్ర తీరంలో 51 వాణిజ్య కేంద్రాలను స్థాపించారు. 2 వారు సూరత్, మచిలీపట్నం మరియు పేటపల్లి వద్ద కర్మాగారాలను నిర్మించారు. 3 వారు నాగపట్టణం, నరసాపురం, భీమునిపట్టణం మొదలైన వాటిలో స్థావరాలు కలిగి ఉన్నారు. And the answer is option 2, 2 and 3 only is the correct answer. ఆంధ్ర ప్రాంతంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యకలాపాలకు సంబంధించి క్రింది ప్రకటనలో సరి అయినది వారు సూరత్, మచిలీపట్నం మరియు పేటపల్లి వద్ద కర్మాగారాలు స్థాపించారు. వారు నాగపట్టణం, నరసాపురం, భీమునిపట్నం మొదలైన వాటిలో స్థావరాలు కలిగి ఉన్నారు. Who among the following social reformers and poet got the title Father of Advanced Poetry? కింది సంఘ సంస్కర్తలు మరియు కవులలో ఆధునిక కవిత్వ పితామహుడు అనే పేరు ఎవరికి లభించింది? And the answer is option 4, గురజాడ అప్పారావు. సంఘ సంస్కర్తలు మరియు కవులలో ఆధునిక కవిత్వ పితామహుడు అనే బిరుదు గురజాడ అప్పారావుకి లభించింది.
జాతీయ ఉద్యమంలో ఆంధ్ర పాత్ర నుండి జాతీయవాది కవిత్వానికి సంబంధించి కింది ప్రకటనలు ఏది సరియైనది? 1. వీరగంధం తెచ్చిన వారు వీరులెవ్వరు తెలుపడి గేయం త్రిపురనేని రామస్వామి చౌదరి రాశారు. 2. కందుకూరి వీరేశలింగం గద్దె తిక్కన అనే బిరుదును కలిగి ఉన్నారు. 3. ప్రసిద్ధ నాటకం కన్యాశుల్కమును గురజాడ అప్పారావు మాతృభాషలో రాశారు. And the answer is option 1. All 1, 2 and 3 are correct. జాతీయ ఉద్యమంలో ఆంధ్ర ప్రాంతం నుండి జాతీయవాద కవిత్వానికి సంబంధించి క్రింది ప్రకటనలో సరియైనవి: వీరగంధం తెచ్చిన వారు వీరులెవ్వరు తెలుపడి గేయం త్రిపురనేని రామస్వామి చౌదరి రాశారు. కందుకూరి వీరేశలింగం గద్దె తిక్కన అనే బిరుదును కలిగి ఉన్నారు. ప్రసిద్ధ నాటకం కన్యాశుల్కమును గురజాడ అప్పారావు మాతృభాషలో రాశారు.